62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మహిళల విషయానికి వస్తే రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తుంది. సో ఏడాదికి ఆల్మోస్ట్ 2.5 లక్షల కేసులు నమోదవుతున్నట్టు ఒక అంచనా ఉంది భారత్లో. ఈ రొమ్ము క్యాన్సర్ రావడం గల కారణం ఏంటి అంటే ఇక్కడ టొబాకో 33% కారణం అని చెప్పాము. సో ఇక్కడ రొమ్ము క్యాన్సర్ రావడం గల కారణం ఏంటి, దాన్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉందా? అదే రకంగా అంటే 30 లేదా 40 దాటిన మహిళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంతకు పూర్వం భారతదేశంలో గర్భసంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ వాజ్ వెరీ హై. 60-65% ఆఫ్ ద క్యాన్సర్స్ గర్భసంచి క్యాన్సర్స్ ఉండేవి. అలాగే 30% ఆఫ్ దెమ్ వుడ్ బి బ్రెస్ట్ క్యాన్సర్. లాస్ట్ 10-15 ఇయర్స్లో గర్భసంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిపోయింది అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. ముఖ్యమైన కారణం ఇది వెస్టర్నైజేషన్, మెయిన్లీ వెస్టర్నైజేషన్. అండ్ పిల్లల్లో ఇంతకు పూర్వం చిన్నపిల్లలు బాగా ఆడుకునేవాళ్ళు, స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఈ మధ్యలో అసలు ఎవరు ఆడడం అనేది లేదు. టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్లు చూస్తారు, లేకపోతే ఐప్యాడ్లు చూస్తుంటారు. నో ఎక్సర్సైజ్. చిన్నపిల్లల్లో అమ్మాయిల్లో మెయిన్లీ ఎక్సర్సైజ్ లేని మూలాన వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ మామూలుగా 12 years 13 years తర్వాత రావాల్సిన మెన్స్ట్రల్ సైకిల్ 8 years 9 yearsకి మెన్స్ట్రల్ సైకిల్ వస్తూ ఉంది. సో తద్వారా హార్మోనల్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. యూట్రస్ అండ్ ఓవరీస్ అండ్ బ్రెస్ట్, దీస్ ఆర్ ద 3 మేజర్ ఆర్గన్స్ ఫర్ ఉమెన్. ఆ 3 ఆర్గన్స్ గెట్ స్టిమ్యులేటెడ్ వెన్ యూ స్టార్ట్ హ్యావింగ్ మెన్స్ట్రల్ సైకిల్ ఎర్లీ. ఎర్లీగా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవడం ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, అది ఎందుకు ఎర్లీగా మెన్స్ట్రల్ అవుతుంది? బికాస్ యు ఆర్ నాట్ అలవింగ్ ది చిల్డ్రన్ టు ప్లే. పిల్లలు బయటికి వెళ్ళి ఆడడమే లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ప్లస్ డైట్ ఒబేసిటీ, లావు కావడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో వెస్టర్నైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్. మనం ఫ్యాట్ ఫుడ్ తింటున్నాము, వెజిటేరియన్ ఫుడ్ తగ్గించాము, నాన్ వెజిటేరియన్ పెంచాము, నో ఎక్సర్సైజ్. సో అండ్ ఎర్లీ మెనార్కీ తొందర రావడం మూలాన బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. బయట దేశాల్లో 45-50 years తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. మన దేశంలో 20 ఏళ్ల కాడ నుంచి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చూస్తున్నాం. చాలా చాలా అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అండి. మ్యామోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్స్ కూడా బయట దేశాల్లో 40 years తర్వాత చేయమంటారు. మన దేశంలో 35 yearsలోకి మ్యామోగ్రామ్ చేయమంటున్నాం. బికాస్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రోయింగ్ వెరీ హై and unfortunately incidence is coming in an early age group. Early age group lo breast cancer is highly aggressive compared to same breast cancer at the age of 55-60. So that is very unfortunate situation. Westernization, early menarche are the main reasons. అంటే ప్రివెంటివ్ టెస్ట్లు ఏం చేయించుకోవాలి, ప్రతి మహిళ ఎప్పుడు చేయించుకోవాలి? అంటే ఇప్పుడు మనం గ్రామీణ భారతంలో ఉన్నవారు కూడా అంటే సొంతంగా ఎలాంటి విధానాల ద్వారా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకోవచ్చు? సో ఎర్లీ ఈజియెస్ట్ వే ఇస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండి. సో మ్యామోగ్రామ్ అనేది నేను ఎక్స్రే కనుక మినిమం టైమ్ దట్ వీ అలౌ టు డూ ఎ మ్యామోగ్రామ్ ఇస్ 35 years. 35 years కంటే ముందు మ్యామోగ్రామ్ ఈజ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్రే ఇట్ సెల్ఫ్ క్యాన్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డ్యామేజ్ టు ద బాడీ. కనుక మన మ్యామోగ్రామ్ అనేది ఓన్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35. సింప్లెస్ట్ ఈజియెస్ట్ వే టు డయాగ్నోస్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ టు ఎగ్జామిన్ బై దెమ్సెల్ఫ్. సో ప్రతి యువతి ఆఫ్టర్ మెన్స్ట్రల్ సైకిల్ 5 రోజులు మెన్స్ట్రల్ సైకిల్ అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, బట్టలు వేసుకునే ముందు 2 బ్రెస్ట్లు ఎగ్జామిన్ చేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా వీ హ్యావ్ టు యూజ్ ఎ పామర్ సర్ఫేస్. ఇలా పెట్టి బ్రెస్ట్ మీద పామ్ సర్ఫేస్ని ప్రెస్ చేసి అన్ని కార్నర్స్ ఎగ్జామిన్ చేస్తే ఇఫ్ యూ ఫీల్ ఎనీ లంప్ దెన్ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండ్ గెట్ ఇట్ ఎగ్జామిన్. ఇలా పెట్టి పరీక్ష చేసినప్పుడు చిన్న చిన్న నాడ్యూల్స్ కనిపిస్తాయి, ఫీల్ అవుతాయి. దోస్ ఆర్ నార్మల్ అండి. అందుకొరకే యూ షుడ్ పుట్ యువర్ హ్యాండ్ లైక్ ఎ ఫిష్ అండ్ ప్రెస్ విత్ ద పామర్ సర్ఫేస్ ఆఫ్ యువర్ హ్యాండ్. దెన్ ఇఫ్ యూ ఫీల్ ఎనీ లంప్, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నొప్పి లేదు కదా ఇది క్యాన్సర్ కాదులే అనుకుంటారు. 90% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ స్టార్ట్ విత్ ది పెయిన్లెస్ లంప్స్ ఓన్లీ. నొప్పి లేకుండానే స్టార్ట్ అవుతాయి. మరీ పెద్దగా ఈ స్కిన్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి లోపలికి చొచ్చుకుపోయినప్పుడే నొప్పి వస్తుంది. సో నొప్పి లేదు కదా అని చెప్పి అశ్రద్ధ చేయొద్దు. లంప్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి.